రాజమండ్రి సీతంపేటలో మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వైసీపీ సీనియర్ నాయకుడు నండూరి వెంకటరమణ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వైసీపీ సీనియర్ నాయకుడు నండూరి వెంకటరమణ, కేముల్ రమణ 62వ జయంతి వేడుకలు స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల వద్ద ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంస్మరణ సభ నిర్వహించారు. కేబుల్ రమణ మిత్ర బృందం, కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆయన సోదరుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నండూరి సుబ్బారావు, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, నండూరి శాంతిశ్రీ, బ్రాహ్మణ సంఘం నాయకులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, బమిడిపల్లి వెంకటరమణమూర్తి, ప్రసాదుల హరినాథ్, నాయకులు బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, దినేష్ కుమార్, వీర గోవింద్, వీరబాబు, బిక్కిన రవి, సాయిబాబా, మెట్ల యశ్పాదం, దేశిరెడ్డి బలరామనాయుడు, గార్లపటి సూర్యనారాయణ, వాసంశెట్టి గణేష్, తాళం శ్రీను, పొన్నాడ పోలారావు, కుక్క తాతబ్బాయి, సబ్బిశెట్టి రాంబాబు, దిడ్డి సూరిబాబు, రమణ, దుర్గా, రమామణి, ఆటో సత్యబాబు, బొట్ల సురేష్, శివశంకర్ సత్తిపండు, సారిపల్లి శ్రీను, జగదీష్, మారిశెట్టి సత్యనారాయణ శర్మ, కొమ్మోజు రాధాకృష్ణ, ముద్దుకూరి బుజ్జి తదితరులు నండూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచికి, మానవత్వానికి చిరునామాగా నిలిచిన కేబుల్ రమణ లేరనే నిజాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయన చేసిన ఎల్లప్పుడూ అందరికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోయాయని కొనియాడారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు ఆయన చేసిన మంచి పనులను స్థానిక ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు. అటువంటి నాయకుడి ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు ఆలోచనలను ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన కుటుంబానికి పెద్దగా నండూరి సుబ్బారావు ప్రతి ఏటా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి మనకు కేబుల్ రమణను గుర్తుకు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. వ్యక్తిగతంగా వాళ్ళని ఆదుకునే క్యారెక్టర్ కూడా ఉన్నది. అంటే తను కొంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలడు, కానీ యూజ్గా చేయలేకపోయినప్పటికీ కూడా ప్రయత్నం అయితే చేసేవాడు. ఎంతమందికి ఎన్ని రకాల సహాయం చేశాడో మనం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తనని గుర్తు చేసుకోవడం, ఆ గుర్తు చేసుకునే నేపథ్యంలో తనతో గడిపినటువంటి ప్రతి క్షణాన్ని కూడా మనం ఆ మెమరీస్లో ఉండిపోవడం. అంతేకాకుండా ఆ కుటుంబం కూడా ఇవాళ మంచి ఇద్దరు కూతుళ్ళతో ఉన్నటువంటి రమణ కుటుంబం. ఇద్దరు అల్లుళ్ళు కూడా బంగారం లాంటి అల్లుళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా హై ప్రొఫైల్తో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్స్. అటువంటి వాళ్ళు మరి రమణ ఉండి వివాహం చేయించవలసిన బాధ్యత ఆయనకు ఉన్నప్పటికీ కూడా వారికి దేవుడు వాడిని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళీ రమణ రూపంలోనే దేవుడు ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. కూడా రమణ అందరికీ ఆప్తుడు, ఆపద్బంధువు అంటారు కదా, ఆపద్బంధువుడు, మంచి ఆత్మబంధువు. కారణం ఏంటంటే వాడు ఒక్క కేబుల్ రంగమే కాకుండా ఇసుక, కేబుల్, పెద్ద రకంగా వ్యవహారాలు సెటిల్ చేయడం, సేవా కార్యక్రమాలు, అలాగా అన్ని రంగాల్లోనూ తనకంటూ పాత్రను పోషించుకుని ఇప్పుడు ఇసుక వాళ్ళకి వస్తే ఇసుక రమణ, కేబుల్కి వస్తే కేబుల్ రమణ, సీతంపేట రమణ, అంటే ఎక్కడ దేంట్లో ఉంటే దాంట్లో ఆ చెరగని ముద్ర వేసుకున్నటువంటి మంచి వ్యక్తి. అందరికీ సహాయం చేస్తూ ఎప్పుడూ నవ్వుతూనే జీవితాన్ని గడిపాడు. ఇద్దరు పిల్లలు అదృష్టం కొద్దీ మంచి అల్లుళ్ళు దొరకడం. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఏమో కన్సీవ్ అవ్వడం, రెండో అమ్మాయికి ఏమో ఒక పాప మనవరాలు పుట్టడం. మరి చాలా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆడి మంచితనమే వాళ్ళని వేళ కాపాడుకుంటూ వచ్చింది. అమ్మాయి శాంతిశ్రీ కూడా కొద్దిగా ఇప్పుడే తేరుకుని నిదానంగా ఇంట్లో కూర్చుని పిల్లలు చూసుకుంటూ ఉంది. అలాగే మా సౌజీ కానీ, సుబ్బారావు కానీ, శివ, ఆ ఫ్యామిలీ కూడా పూర్తిగా వాళ్ళకి అండదండల కింద ఉంటూ వెన్నుదన్నుగా ఉంటూ ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఇంట్లో మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా పూర్తిగా దగ్గరుండి సుబ్బారావు పెద్దన పాత్ర పోషిస్తూ వాళ్ళకి అందిపుచ్చేలాగా తీసుకొచ్చినందుకు సుబ్బారావు కూడా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి.
అంటే ఈరోజు బంధాలు మనకు తెలుసు ఎలా ఉంటాయో. అయిపోయిన వెంటనే ఆస్తులు లేకపోతే ఇంకో గొడవలో ఉన్నా కూడా వాడు చనిపోయినా సరే ఆ ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నందుకు సుబ్బారావుని మా అందరి తరఫున కూడా అభినందిస్తూ, మరి అలాగే శివరామ సుబ్రహ్మణ్యం గురించి కూడా సుబ్రహ్మణ్యం కూడా ఆడికి అక్కడ ఫ్లాట్ కొనిపించి అందులో కూర్చోపెట్టి వాడు చెడిపోయేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు అంటే సుబ్రహ్మణ్యం కానీ సుబ్రహ్మణ్యం అల్లుడు అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా పక్కన ఆ రోజు ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఉండడం, అలాగే వాడికి మంచి చెడు ఎలా నడవాలో కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సుబ్రహ్మణ్యం గారు పూర్తిగా అడ్డుపెట్టుకున్నాడు ఆఖరి 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ. మరి కేబుల్ రావణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కారణం ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మనం వాటికి ఒక సంస్కృతి ఉంది. కొండలరావు గారి దగ్గర నుంచి కూడా పార్టీలు ఏదైనా కూడా ఆ ఎలక్షన్ వరకే మాత్రమే తప్ప మిగతా రోజులందరూ కూడా కలిసి ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. మరి కేబుల్ రావణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికే కష్టం వచ్చినా సరే సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వం. మరి అందు గురించే ఇప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మరి అందరి హృదయాల్లో కూడా ఆయన ఉన్నారు. మరి ఆయన యొక్క ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేబుల్ రావణ్ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కొండలరావు గారికి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నట్టే ఉంది నిజంగా. కేబుల్ రావణ్ మిత్రమండలి కానీ కొండలరావు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ ఇంకా ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం అన్నది వాళ్ళ స్నేహానికి నిజంగా వీళ్ళందరికీ పాలరావు కానీ వీళ్ళందరికీ గ్రేట్ అని చెప్పాలి. ఇలా స్నేహితులు కూడా ఎవరు లేరు ఈ రోజుల్లో. అంత స్వార్థపరులుగా మారిపోతున్న సమాజంలో స్నేహం అంటే ఇలా ఉండాలని కూడా చూపించారు. ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుని ఒకళ్ళకి ఒకళ్ళు ఆసరగా నిలబడి ఒకరికొకరు దన్నుగా నిలబడి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆ కుటుంబాలకి వెన్నుదన్నుగా నిలిచే స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు. మన పురాణాల్లో చూస్తూ ఉంటాం. ఏదో కర్ణుడు దుర్యోధన స్నేహం, లేకపోతే కొంతమంది కుచేలుడు కృష్ణుడు, ఇట్లా చాలా అరుదుగా ఉంటాయి. ఇది సీతంపేటలో చాలా డిఫరెంట్. దాంట్లో వీళ్ళందరూ కూడా కొండలరావు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఒక ఐకాన్స్గా చెప్పచ్చు స్నేహానికి. గారు మనందరి మధ్యన భౌతికంగా లేకపోయినా వారి పుట్టినరోజుని మనందరం వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇంతమంది అభిమానులు వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొన్నారంటే వారి యొక్క విశిష్టత మనందరికీ తెలుస్తుంది. అలాగే రమణ గారు, నేను పేపర్ మిల్లో పనిచేసేటప్పుడు మొట్టమొదటి కేబుల్ వేసినప్పుడు రమణ గారు సూర్యనారాయణ గారు మా దగ్గరికి వచ్చి పేపర్ మిల్లో కేబుల్ వేయాలి, వేద్దాం, మా తరపున వేద్దాం అని చెప్పినప్పుడు వారితో కూడా నేను పనిచేయడం, వారికి పర్మిషన్స్ కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి గత బహుశా 20 సంవత్సరాల పైనుంచి 30 సంవత్సరాల దగ్గరగా మాకు అనుబంధం ఉంది రమణ గారితో. అలాగే తదుపరి కాలంలో నా అదృష్టం రమణ గారు ఉన్న అపార్ట్మెంట్లోనే నేను కూడా అపార్ట్మెంట్ తీసుకుని ఇక్కడ ఉండడం, ఆయనతో కలిసి అక్కడ రోజు ఉండడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారని చాలా తక్కువ మంది తెలుసు. కేబుల్ రమణ అనే పిలిపించుకుంటూ ఆయన కుటుంబంలాగే అందరినీ కూడా మమేకం చేసుకుని అందరికీ మంచిగా నవ్వుతూ పలకరిస్తూ తనకి చేతనైనటువంటి సహాయాన్ని అందించి ఈ రోజున ఎంతమంది మనసులో నిలిచిపోయాడంటే ఆయన భౌతికంగా లేకపోయినా అందరూ కూడా ప్రతిక్షణం ఆయన్ని తలుచుకుంటూ ఆయన యొక్క జయంతి వర్ధంతుల కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఆయన పూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అలాగ జనాల మనసులో నిలిచిపోయే విధానంగా ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను. నేను ఒక 35 సంవత్సరాలు బట్టి ఫ్రెండ్స్. మేము ఆయన ఒక కుటుంబ సభ్యుల్లాగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రమణ లేడు అనే దాన్ని మేము ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంతకంటే ఇంకా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. సగం సమస్య తీరిపోయేది, ఆ రకంగా ఉండేది ఆయన చెప్పే మొదటి 2-3 కబుర్లు కూడా. కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్య ఈరోజు లేకుండా ఉండడం మనకి విచారకరం, దురదృష్టకరం. అయినా మన జీవితాల్లో మనలో
శాశ్వతంగా పలుచుకున్న ముద్ర రావణమాయ. మేమందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కార్పొరేటర్లుగా గెలిచినప్పుడు కూడా ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పుదలు జరిగితే మమ్మల్ని గదిని చెప్పగలిగే హక్కు ఒక అన్నయ్యలాగా మమ్మల్ని అందరినీ కూడా మందలించి ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. ఏదైనా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో కానీ ఏదైనా దైవ కార్యక్రమాల్లో కానీ ఈ శివరాత్రి అని ఇలాగా పుణ్య కార్యక్రమాలు అన్నింటిలో కూడా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలన్నీ కూడా మేము భక్తులకి చేయడం కానీ బయట సహకారాలు చేయడంలో కానీ అన్నింటికి కూడా ముందుండేవాడు. మేము ఏ కార్యక్రమం అయినా ఏదైనా పని తలపెడితే మేము అందరూ కూడా ముందు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ముందుండి నడిపేవాడు. మరైనా జన్మదినం జరపడం ఎంతైనా సముచితం. అయితే ఆయనతో పనిచేసిన వారందరూ కూడా పని చేయించుకున్నవారు, స్నేహితులు, శ్రేయభిలాషులు, మిత్రులు, సోదరు లాంటి సుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఇంతగా విరమిస్తున్నాను.